హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు హోటల్ స్టైల్ పూరీ కర్రీ ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మీరు అందరూ కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి. ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ పూరీ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. 3 ఆలు తీసుకుంటున్నానండి. వాటిని ముక్కల కింద కట్ చేసేసుకుని వాష్ చేసేసుకుని ములిగేంతగా వాటర్ వేసేసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడికిపోతాయండి. విజిల్ పెట్టుకుంటే ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా చెక్ చేసుకోండి. ఉడికిపోయినాయి. వాటర్ స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీ కోసం మనకి ఈ ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఆనియన్స్ ఒక 2 చీలికలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, శనగపిండి ఒక స్పూను, ఒక 3-4 పచ్చిమిర్చి, కారాన్ని తగిన బట్టి కారంగా తగినట్టుగా వేసుకోండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇప్పుడు ఒక ముక్కడు పెట్టేసుకుందాం. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి. ఆవాలు వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఎక్కువ బాగా ఫ్రై ఏం అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు కలిపేసుకుందామండి. ఒక చిన్న టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకోండి. టమాటా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఆలు తొక్కలు తీసేసి ఆల్రెడీ ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి. చిన్న ముక్కలు కట్ చేసేసుకోవచ్చు, లేదంటే స్మాష్ కూడా చేసుకుని వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. కర్రీకి సరిపడినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అలా వేస్తున్నాను నేను. వేసేసి కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఆలుని ఉడికించుకోవాలి. ఇప్పుడు శనగపిండి ఒక స్పూన్ తీసుకుందామండి. దానిలో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుందాం. పలచగా కలుపుకోవాలండి. చూపిస్తున్నాను ఇలాగా. ఇప్పుడు ఈ ఉడుకుతున్న దాంట్లో ఈ శనగపిండి వాటర్ కలుపుకున్నాం కదా, అది వేసేసుకుందాం. కర్రీ చిక్కదనం కోసం అండి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలండి. శనగపిండి పచ్చివాసన వస్తుంది కదా, అదంతా పోయి ఉడికిపోవాలి. ఇలాగా ఉడికిపోతుందండి దగ్గరికి. కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. కొత్తిమీర వేసుకుందాం. సర్వింగ్ బౌల్లో కూడా వేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా మనం ఇంట్లోనే హోటల్ స్టైల్ పూరీ కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నామండి. ఇలా ఒకసారి పూరీ కర్రీ చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ కూడా పెట్టండి. పూరీ కర్రీ ఇష్టమన్న వాళ్ళు ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.